హాయ్ ఏఐ అంటే చాట్ జీపీటీ, డాలీ, మిడ్జర్నీ లాంటివి చూస్తుంటారు. ఇవి అందరం వినేవే, కానీ ఏఐలో 2 మెయిన్ టైప్స్ ఉంటాయి: జనరేటివ్ ఏఐ అండ్ డిస్క్రిమినేటివ్ ఏఐ. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, ఏది మనకి యూస్ అయ్యే మోడల్ అనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. సో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన హ్యూమన్స్ లాగా డెసిషన్స్ తీసుకోవడం, నేర్చుకోవడం, అనాలిసిస్ చేయడం మెషిన్ తో చేయడం ఏఐ అనమాట. ఏఐలో 2 మేజర్ కేటగిరీస్ ఉంటాయి: జనరేటివ్ ఏఐ, డిస్క్రిమినేటివ్ ఏఐ. ఈ రెండు డిఫరెంట్ గా వర్క్ చేస్తాయి. వాట్ ఈస్ డిస్క్రిమినేటివ్ ఏఐ? డిస్క్రిమినేటివ్ ఏఐ అంటే క్లాసిఫికేషన్ చేయడం ఆర్ డెసిషన్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈమెయిల్ లో స్పామ్ మెసేజ్ ని ఐడెంటిఫై చేయడం. ఈ మోడల్ ఏంటంటే ఇన్పుట్ ని తీసుకొని ఆ ఇన్పుట్ ఏ కేటగిరీ చేయాలని ప్రిడిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈమెయిల్ స్పామా ఆర్ నాట్ స్పామా అని. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్, ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్, ఫేస్ రికగ్నిషన్ యాప్స్ దీని మీద వర్క్ అవుతాయి. దీని పాపులర్ ఆల్గోరిథమ్స్ ఏంటంటే లాజిస్టిక్ రిగ్రెషన్స్, ఎస్విఎం, సపోర్ట్ వెక్టర్ మెషిన్, డెసిషన్ ట్రీస్, బెట్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ టాస్క్. నెక్స్ట్, వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? జనరేటివ్ ఏఐ మాత్రం ఇన్పుట్ ని బేస్ చేసుకొని కొత్త కంటెంట్ ని క్రియేట్ చేస్తుంది, లైక్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, కోడ్ ఎక్సెట్రా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్స్ట్ జనరేషన్ కి చాట్ జీపీటీ, ఇమేజ్ జనరేషన్ కి డాలీ, ఆర్ట్ జనరేషన్ కి మిడ్జర్నీ, వీడియో ఎడిటింగ్ కి RNML. ఇవన్నీ ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక ప్రాంప్ట్, నేను బాలకృష్ణ కోసం ఒక హారర్ స్టోరీ రాయాలనుకుంటున్నాను ఇస్తే, చాట్ జీపీటీ దాన్ని బేస్ చేసుకుని ఫుల్ స్టోరీ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్, జనరేటివ్ మోడల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక క్యాట్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తా బేస్డ్ ఆన్ వాట్ క్యాట్ యూజువల్లీ లుక్స్ లైక్. అంటే జస్ట్ బౌండరీ కాకుండా ఫుల్ డేటా డిస్ట్రిబ్యూషన్ నేర్చుకుంటుంది. ఈ మోడల్ ప్రాబిలిటీని ఎస్టిమేట్ చేస్తుంది, లైక్ క్యాట్ అంటే ఎలా ఉంటుంది, అండ్ క్రియేట్స్ సంథింగ్ సిమిలర్. నెక్స్ట్, ఇప్పుడు 2 మోడల్స్ మధ్య కీ డిఫరెన్స్ ని క్లియర్ గా చూద్దాం. డిస్క్రిమినేటివ్ ఏఐ మోడల్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఇన్పుట్ డేటాని క్లాసిఫై చేయడం, అంటే ఒక కేటగిరీకి అసైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈమెయిల్ స్పామా కాదా అని డిసైడ్ చేయడం. కానీ జనరేటివ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కొత్త డేటాని క్రియేట్ చేయడం, అంటే ఎగ్జిస్టింగ్ డేటాని బేస్ చేసుకొని టెక్స్ట్, ఇమేజ్, ఆడియో ఆర్ కోడ్ ని జనరేట్ చేయడం. డిస్క్రిమినేటివ్ ఏఐ మోడల్ అవుట్పుట్ అంటే మోస్ట్లీ కేటగిరీ లేదా లేబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ డాగ్, దిస్ ఇస్ స్పామ్ అని. కానీ జనరేటివ్ ఏఐ మోడల్ అవుట్పుట్ మాత్రం కంప్లీట్లీ న్యూ కంటెంట్ ఉంటుంది, ఒక ఫ్రెష్ సెంటెన్స్, ఇమేజ్, ఆడియో క్లిప్ ఇస్తుంది. యూస్ కేస్ చెప్పాలంటే, డిస్క్రిమినేటివ్ ఏఐ ఫేస్ రికగ్నిషన్ లో యూస్ అవుతుంది, లైక్ ఈ ఫోటోలో పర్సన్ ఎక్స్ ఉన్నాడా లేదా అని ఐడెంటిఫై చేయడానికి. కానీ జనరేటివ్ ఏఐ ఫేస్ జనరేట్ చేయడంలో యూస్ అవుతుంది, అంటే ఒక న్యూ పర్సన్ ఫేస్ ని జనరేట్ చేయడం. ఆల్గరిథమ్స్ చూస్తే డిస్క్రిమినేటివ్ సైడ్ లో మనకి లాజిస్టిక్ రిగ్రెషన్స్, డెసిషన్ ట్రీస్, BERT లాంటివి ఉంటాయి. జనరేటివ్ ఏఐ లో జీపీటీ, గ్యాన్స్, BAEs, డాలీస్ లాంటి కామన్ గా యూస్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే, డిస్క్రిమినేటివ్ ఏఐలో ఒక సెక్యూరిటీ గార్డ్ లా ఉంటుంది, ఏదో ఒక ఇన్పుట్ చూసి డెసిషన్ తీసుకుంటుంది, ఈ పర్సన్ డేంజరా కాదా అని. కానీ జనరేటివ్ ఏఐ మాత్రం ఒక కళాకారులా ఉంటుంది, ఇమాజినేషన్స్ తో ముందు చూసిన ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని కొత్త అవుట్పుట్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో 2 మోడల్స్ కూడా చాలా యూజ్ అవుతున్నాయి. మీకు ఏ జాబ్ ఆపర్చునిటీ ఎందుకు చెప్పాలంటే, డిస్క్రిమినేటివ్ ఏఐ రోల్స్ ఏంటంటే డేటా అనలిస్ట్, ML ఇంజనీర్, NLP ఇంజనీర్. అదే జనరేటివ్ ఏఐ రోల్స్ అయితే ప్రాంప్ట్ ఇంజనీర్, జనరేటివ్ ఏఐ డెవలపర్, ఏఐ కంటెంట్ క్రియేటర్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, డిస్క్రిమినేటివ్ ఏఐ అంటే ఏంటి, రెండు యొక్క డిఫరెన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ అండ్ స్కోప్. ఎవరైనా ఏఐ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే 2 కాన్సెప్ట్స్ మీద ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. మీరు కూడా జనరేటివ్ ఏఐ మీద ప్రాక్టికల్ కోర్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్, సబ్స్క్రైబ్ టు స్కిల్ మూవ్ ఫర్ మోర్ జనరేటివ్ ఏఐ ట్యూటోరియల్స్.